హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి వారం లాగే ఈ వారం కూడా సూపర్ ఫిల్మ్ అప్డేట్స్తో నేనైతే మీ ముందుకొచ్చాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వారం టాప్ 10 అప్డేట్స్ ఏంటో చూసేద్దామా? సో ప్రెజెంట్ అయితే థియేటర్ దగ్గర ఊరు పేరు భైరవకోన అయితే సూపర్ సక్సెస్గా దూసుకెళ్తుంది భయ్య. సో వీకెండ్లో ఎవరైనా మూవీకి వెళ్దామని ప్లాన్ చేస్తే ఈ మూవీకి వెళ్ళి ఒక లుక్ వేయండి. అలాగే గామి అండ్ టిల్లు 2 రెండు మూవీస్ యొక్క ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఆన్లైన్లో ఉంది, చూసేయచ్చు. ఈ ఫ్రైడే మనకి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి భయ్య. వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్ అండ్ అభినవ్ గౌతమ్ అండ్ వైశాలి రాజ్ నటించిన మస్తు సీడ్స్ ఉన్నాయిరా అండ్ సిద్ధార్థ రాయ్ మూవీస్ అయితే ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్నాయి భయ్య. 3 మూవీస్ ఒకే రోజు వస్తున్నాయి. వేదం లాంటి క్లాసిక్ మూవీ తర్వాత క్రిష్ గారు అండ్ అనుష్క శర్మ గారు కాంబినేషన్లో మళ్ళీ ఒక మూవీ వస్తుంది. క్రిష్ గారు డైరెక్షన్ అండ్ అనుష్క శర్మ గారు అండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఎంఎం కీరవాన్ గారు అని ఆన్లైన్లో వినిపిస్తుంది. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మన ప్రభాస్ గారు కల్కి మూవీతో వస్తున్నారని మనందరికీ ముందే తెలిసిపోయా. ఈ మూవీ అనుకున్నట్టుగానే మే 9న వస్తుందని స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ ఈ ఫిల్మ్కి సంబంధించి ప్రమోషన్స్ అయితే మార్చి నుండి స్టార్ట్ చేస్తారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి క్రేజీ మూవీ తర్వాత డబుల్ స్మార్ట్తో పూరి జగన్నాథ్ గారు అండ్ రామ్ పోతినేని గారు మన ముందుకు వస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ గారు కూడా ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ జూన్ 14న ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ వారం ఓటీటీలో అయితే కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో నా సామరంగా హాట్‌స్టార్, భామా కలాపం ఆహా అండ్ కేరళ స్టోరీ G5 అండ్ డన్కీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మూవీ చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం చెల్సియా ఎలిజబెత్ని తీసుకున్నట్లయితే సమాచారం. ఈమె ఇంటర్నేషనల్ బ్యూటీ అండ్ చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్లో అయితే యాక్ట్ చేశారు. ఈమె ఇన్స్టాగ్రామ్లో మన రాజమౌళి గారిని అండ్ హీరో గారిని ఫాలో అవుతుంది. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. నెక్స్ట్ మంత్ మార్చ్లో అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి భయ్య. అందులో మెయిన్గా అయితే గామి అండ్ టిల్లు 2 అయితే ఉన్నాయి. అలాగే మార్చిలో రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ కోసం అయితే నేనైతే ఇంకో వీడియోలో అయితే చెప్తున్నాను. అంటే చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇయర్ అయితే పెద్ద హీరోల మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో కల్కి, ఓజీ, దేవరా అండ్ పుష్ప అయితే రిలీజ్ డేట్లు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే గేమ్ చేంజర్ నుంచి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ డేట్ అయితే ఇంకా రాలేదు. క్రిందటి వీక్లీ అప్డేట్స్లో మనం చెప్పినట్టుగానే దేవరా మూవీ అయితే పోస్ట్పోన్ అయ్యింది. అక్టోబర్ 10న అయితే రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో రిలీజ్ చేశారు. అనౌన్స్మెంట్ అయితే పోస్టర్ రూపంలో రిలీజ్ చేశారు. అందులో చిన్న దేవర లుక్ అయితే అదిరిపోయింది. ఓజీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మన దేవర అయితే వచ్చేస్తున్నాడు. మీరు ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అండ్ ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన న్యూ ఛానల్ని ఎంకరేజ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ సో మచ్.